బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగం పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టును మాత్రమే నిర్మించారని ఆయన మండిపడ్డారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్లు చేస్తూ ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి నీటిని తరలించడమే బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ సెక్టర్ కూడా అసలు నాశనం కాలేదు ఇట్లా తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ అయినట్టు వాళ్ళ హయాంలో 10 years లో మిమ్మల్ని మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు తీసుకొచ్చిన ఘనత మరి కేసీఆర్ కి ఆ ప్రభుత్వానికి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులకు దక్కుతుందని చెప్పి అనుభవిస్తున్నాను. మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, మరి ఎస్ఎల్బిసి టనలు, డిండి, ఏ ప్రాజెక్టు తీసుకోండి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కావడం కానీ మరి పెద్ద ఎత్తున ఆయకట్టు రావడం జరగలేదు. వాళ్ళ దుష్ప్రచారము ఒక డిఫమేటరీ స్టోరీ చదివి ఉంటారు. పాలమూరు రంగారెడ్డిలో మేము 90% ఖర్చు పెట్టినాం, అసలు ఇంకా 10% ఖర్చు పెట్టాల్సి ఉండే, మీరేం చేయలేదు. వాస్తవం ఏంటంటే అసలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అవసరాలకి వాటర్ సోర్సు జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ చేయడమే ఘోర తప్పిదం. అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలకి అసలు చాలా చాలా నష్టం చేసింది, డ్యామేజ్ చేసింది. ద షిఫ్టింగ్ ఆఫ్ సోర్స్ ఫ్రమ్ జూరాల టు శ్రీశైలం హ్యూజ్ బ్లండర్. మరి ఇంకా లోపల తీసుకుపోయి ఎక్కువ పంపింగ్ చేసి 0 ఆయకట్టు ఇవ్వడం జరిగింది. అసలు ఆశ్చర్యం, వాళ్ళు చేసే దుష్ప్రచారం ఎంత ఘోరంగా ఉందంటే ఏదో వాళ్ళు గొప్పలు సాధించినట్టుగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు కూడా పాలమూరు రంగారెడ్డిలో ఇవ్వని ఘనత ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకి మరోసారి గుర్తు చేస్తున్నాం. అంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏది ముందుకు పోలేదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి. సిమిలర్లీ మీరు మా జిల్లా నల్గొండ జిల్లా చూస్తే ఎస్ఎల్బిసి టనల్ 10 ఏళ్లలో ఏం కాలే, డిండి ఏం కాలే. మరి అటు ఖమ్మం పోతే సీతారామ ప్రాజెక్టు 1 ఎకరం ఆయకట్టు రాలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి ఇక కాళేశ్వరం సంగతి మనకు తెలుసు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, నిర్మించబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. సో దీని సారాంశం ఏంటంటే ఇరిగేషన్ సెక్టర్ని పూర్తిగా ధ్వంసం చేసిండ్రు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక వాళ్ళకి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈరోజు ఈ 2-3 రోజుల ఒక పెద్ద మనిషి సీఎం గారికి నాకు లెటర్ రాస్తున్నాడు. ఈ పంపులు ఇట్లా ఆపరేట్ చేయాలి, ఈ పంపులు ఇన్ని గంటలు ఆపరేట్ చేయాలి. అసలు నిజంగా కొద్దిగా సిగ్గుపడాలి. మీరు ఇరిగేషన్లో మీరు చేసిన పనులకి ఈ రాష్ట్రం ఇప్పటికీ ఆ భారం మోస్తున్నది.